ఆలోచన మేరకు పేదలకి ఒక ఉచిత వైద్య ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు బస్తీ దవాఖానాలు ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు 32 ప్రారంభం చేయడం జరిగింది. మరియు మాకు ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటూ అయితే 350 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. 226 రన్నింగ్లో ఉన్నాయి. మరి 32 ఈరోజు స్టార్ట్ చేశాము. 7 తొందరలోనే విత్ ఇన్ అదర్ 1 వీక్ to 2 వీక్స్ లోపల స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 35 మేము ప్లేసెస్ అవి కూడా చూడడం జరిగింది. ఇది ఏంటంటే బేసికలీ పబ్లిక్ ఇక్కడ మన అర్బన్ అంటే హైదరాబాద్ సిటీ లోపల పేదోళ్ళు మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, నిరుపేద బీద వాళ్ళు ఇక్కడ మీరు చూసింటే స్లమ్స్ లోపల వాళ్ళకి ఒక రోజు ఆదాయం లైక్ 500 వాళ్ళు గడిస్తే జ్వరం వస్తే మనం ప్రైవేట్ హాస్పిటల్ పోతే 500 అక్కడే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ సదుపాయం బస్తీ దవాఖానా వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విధాల అంటే వైరల్ ఫీవర్స్ కానివ్వండి, ఒక బీపీ చెక్ చేసుకోవడం, షుగర్ అంటే బేసిక్ ఇమ్యూనిటీస్తో అన్ని సదుపాయాలతో ఈరోజు బస్తీ దవాఖానా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో పబ్లిక్ కూడా దీన్ని చాలా చాలా సంతోషంగా వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తున్నారు. డైలీ మేము చూసినట్టయితే ఇప్పటి వరకు 226 సెంటర్స్లో మేము చూసినట్టయితే ఎవ్రీ డే ప్రిటీ మచ్ అబౌట్ 200 మంది అవుట్ పేషెంట్ వీళ్ళు కూడా ఉన్నారు. అండ్ పిహెచ్సి సెంటర్స్లో కూడా మాకు టెలి కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. సో టెలిఫోన్ మీద కూడా కన్సల్టేషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి మా అందరి తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి మరియు మా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.